హలో అండి అందరికీ. ఈరోజు ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కాలండి. అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం. ఫ్రై ఐటెంలోకైతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే కట్ చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారాక బాగా వేగాలండి ఉల్లిగడ్డలు. అప్పుడే చికెన్ మొత్తం అయినాక బాగుంటుంది కర్రీ టేస్ట్. అగో ఇలా గోల్డెన్ కలర్ రావాలి. అప్పుడు మనం ఆల్రెడీ కోసి కరిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, కొంచెం నాన్ వెజ్లకంతా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే కొంచెం పసుపు, అలానే తగినంత కల్లుప్పు, ఈ కర్రీలో కాంబినేషన్గా నేను చపాతీ చేశానండి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ కొత్తిమీర పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఒక 20 మినిట్స్ బాగా, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ చిన్నగా మంట పెట్టి మొగ్గియాల. అప్పుడు మనకు చికెన్ ఫ్రైకి నీళ్ళు కొంచెమే పడుతుంది. అలా చేసినామంటే నూనెలో బాగా మొగ్గ పెట్టాల. అగో ఇలా మూత పెట్టి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. అగో ఇలా నూనె పైకి తేలి చికెన్ బాగా ఫ్రై అయినట్టు. హై ఫ్లేమ్లోనే బాగా మొగ్గనియండి, బాగుంటుంది కర్రీ. ఒక 10 మినిట్స్ పెద్ద మంటలో మొగ్గినాక ఒక 5 నిమిషాలు చిన్న మంటలో మొగ్గిద్దాం, బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, 4 పచ్చిమిర్చి వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మొగ్గినాకనే టమోటా వేయాలండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. నేనైతే ఈ విధంగా చేస్తాను కర్రీ. ఇప్పుడు చికెన్ బాగా మొగ్గిపోయింది. కాస్త మనం కరివేపాకు వేద్దాం. ఇందులోకి కాంబినేషన్గా నేను బగారా రైస్, చపాతీ చేశాను. ఇప్పుడు మూత పెట్టి చూద్దాం ఎలా ఉందో. అయిపోయిందో చికెన్ బాగా మొగ్గిపోయింది. ఇప్పుడు మంట చిన్నగా పెట్టి ఒక 5-6 మినిట్స్ మొగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ వేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నూనెల్ని బాగా మొగ్గిపోయింది చికెన్. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది చికెన్ ఫ్రైకి. ఇది బాగా ఉడకాలి. చూద్దాం ఎలా ఉందో. చికెన్ అంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా ఇష్టంగా తింటా చికెన్ అంటే. మటన్ కన్నా చికెనే ఇష్టంగా తింటా. అలానే కొంచెం కొబ్బరి పొడి,
కర్రీ త్వరగా చిక్కబడుతుంది కొబ్బరి పొడి వేసినామంటే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే మనకు 5-6 మినిట్స్లో కర్రీ అయితే అయిపోయినాక వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలిపి, ఈరోజు మీ ఇంట్లో ఏ వంటలు చేసినారు ఫ్రెండ్స్? మా ఇంట్లో చికెన్ కర్రీ, బగారా రైస్, చపాతి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి చికెన్ ఒకసారి మొత్తం కలిపి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయినాక వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. కర్రీ బాగా మంచి స్మెల్ వస్తుందండి. కర్రీ బాగా కుదిరింది ఈరోజు. అగో చికెన్ ఫ్రై ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం పైన కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. అంతే అండి, ఈజీగా తయారయ్యే చికెన్ ఫ్రై తయారైపోయింది మనకు. మనం ఇప్పుడు వేరు వేరు అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఈ వెదర్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.